గతేడాది 'అమరన్' సినిమాలో ఇందూగా అలరించిన సాయి పల్లవి ఇప్పుడు 'తండేల్' సినిమాలో బుజ్జి తల్లిగా థియేటర్లో సందడి చేస్తోంది. తన మనసులోని కోరికను ఇటీవల బయటపెట్టింది ఆమె. ఇంతకు తన డ్రీమ్ ఏంటో తెలుసా? జాతీయ అవార్డు సాధించిన దాని వెనుకున్న కారణాన్ని కూడా చెప్పింది. వినడానికి కాస్త వింతగా ఉన్న అవార్డు విషయంలో ఆమె సీరియస్నెస్ అర్థం చేసుకోవాలి. సాయి పల్లవికి 21 ఏళ్లు ఉన్నప్పుడు వాళ్ళ అమ్మమ్మ ఒక చీర ఇచ్చారట. తాను పెళ్లి చేసుకున్నప్పుడు ఆ చీర కట్టుకోమని వాళ్ళ అమ్మమ్మ చెప్పింది. అయితే అప్పటికి ఆమె ఇంకా సినిమాల్లోకి రాలేదు కాబట్టి పెళ్లి చేసుకున్నప్పుడు కట్టుకుందామని అనుకుందట. అయితే అది జరిగిన 3 ఏళ్ల తరువాత ప్రేమం సినిమాతో సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టింది సాయి పల్లవి. ఆ సమయంలో ఏదో ఒక రోజు ఈ రంగంలో నేషనల్ అవార్డు అందుకుంటానని నమ్మకంగా చెప్పింది. మనకి అంత గొప్ప అవార్డు జాతీయ అవార్డే. అందుకే దాన్ని దక్కించుకున్న రోజు అమ్మమ్మ చీర కట్టుకుని అవార్డుల ప్రధానోత్సవానికి హాజరు కావాలని అనుకుంటున్నానని చెప్పింది. నా జాతీయ అవార్డు కలకు అమ్మమ్మ చీరతో కనెక్షన్ ఉండిపోయింది అంటోంది. దీంతో ఆమెకు అర్జెంటుగా నేషనల్ అవార్డు ఇచ్చేయండి అని ఫ్యాన్స్ కోరుతున్నారు. ఇప్పుడు అమరన్, తండేల్ లాంటి సినిమాలు చేసింది. వాటికి ఆ ఛాన్స్ దక్కుతుందా?